ఏంటి గౌతమి? నిజమండి, మీ కళ్ళల్లో ఇలా కనిపించే అదృష్టం నాకెక్కువ రోజులు లేదుగా. ఇంట్లో జరుగుతున్న వాటికి పాపని తీసుకెళ్దామని ప్రయత్నించిన వాళ్ళకి సంబంధం ఉందన్న అనుమానం. పాప కనిపించడం లేదంటే ఈపాటికే ప్రయత్నాలు మొదలవ్వాలి. కానీ ఇంకా ఎవరూ ఎదురు పడలేదు. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. ఏంటక్క అలా చూస్తున్నావు? ఏం లేదు, ఈ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయం వేసి నువ్వు బాగుండాలని, నీ కడుపులో బిడ్డ బాగుండాలని మా పుట్టింటికి నేను తీసుకెళ్లాలనుకున్నాను. కుదరలేదు. అదేంటక్క, ఇందాకే కదా నీ పుట్టిల్లు నా పుట్టిల్లు ఒకటే అన్నావు, వెంటనే వేరు చేసి మాట్లాడుతున్నావు. నేను వేరు చేసి మాట్లాడుతున్నానో వేరుపడి మాట్లాడుతున్నానో తెలియట్లేదు. ఎందుకో ఈ ఇంట్లో అందరం కలిసే ఉన్నాం గాని ఎవ్వరూ కలిసినట్టే కనిపించడం లేదు. విడివిడిగా ఉంటూ కలిసి బ్రతకడం అంటే ఇదేనేమో. మనుషులు ఒకలా ఉంటున్నారు, మనసులు ఒకలా ఉంటున్నాయి, మాటలు ఇంకోలా ఉంటున్నాయి. మాటకి మనిషికి మనసుకి పొంతనే లేదు. దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? దేని గురించే ఉంది? ఇంతకు ముందు ఆయన ఎక్కడికి వెళ్ళడం కుదరదని అందరం కలిసే ఉండాలని మాట్లాడుకున్నాం కదా. నువ్వు ఆయన లోపలికి వెళ్ళు అనగానే సైలెంట్ గా నడుచుకుంటూ వెళ్ళకపోతే, లేదండి అక్క చెప్పింది నేను వెళ్తాను, అక్క పుట్టిల్లు నా పుట్టిల్లు ఒకటే, నేను అక్కడే పురుడు పోసుకుంటానని ఒక్క మాట చెప్పుంటే ఆయన సరే అనేవారుగా. నువ్వెందుకు అనలేదా మాట? అంటే ఆయన్ని బాధపడ్డం ఇష్టం లేక. అయితే వెళ్ళటానికి నీకిష్టమే, ఆయన వెళ్ళమంటే వెళ్ళేదానివేగా. అది కాదక్క, నువ్వు పంపిస్తానంటే వెళ్తానన్నాను, ఆయన వద్దంటే ఆగిపోయాను. ఇందులో నా ఇష్టానికి విలువే ఉందక్క. నీ ఇష్టమే నా ఇష్టంగా. ఇద్దరిష్టాలు ఒకటే అనదులే. మొగుడు విషయంలో మాత్రం ఒకటి, మిగిలిన విషయాల్లో నువ్వు వేరు నేను వేరు. మాటలు బాగా నేర్చావు. అసలు నువ్వు అను అది కాదండి, ఇది చెప్పు. ఎందుకలా చూస్తారు? ఆ అమ్మాయిని ఏదైనా అనుభూతి చాలు అంత కోపంగా చూస్తారే. అయిపోతున్నాను, మెల్లిమెల్లిగా దూరం అయిపోతున్నాను, పరాయిదాన్ని అయిపోతున్నాను. నేను కావాలని దగ్గర చేసిన వాళ్ళందరూ చాలా దగ్గర అయిపోతున్నారు, దగ్గర చేసిన దాన్ని మాత్రం దూరం అయిపోతున్నాను. అంతేలే, దగ్గర చేసిన దాన్ని కదా దూరం అయిపోతాను. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అసలు ఏమైంది ఇప్పుడు? గౌతమ్ ఇక్కడ ఎందుకు ఉండమన్నారు? దీని వదిలి ఉండలేకగా. అది కాదు అనసూయ, గౌతమి నన్ను వదిలి ఉండాలనుకోవడం కరెక్టా? అంటే నువ్వు నా భార్యవి, తను కూడా నా భార్య. నన్ను వదిలి ఉండాలంటే నువ్వెంత బాధపడతావు, తను కూడా నన్ను వదిలి ఉండాలంటే అంతే బాధపడుతుంది. అయినా అసలు నా ఉద్దేశం వేరు, వెళ్ళొద్దంటాను కూడా కారణం వేరు. కాదంటావా? నీ ఇష్టం వచ్చినట్టు అనుకో, నాకేం అభ్యంతరం లేదు. దీంతో పాటు మీరు కూడా నాటకాలు మొదలెట్టారు.
అసలు తిని ముందొక మాట వెనకొక మాట నాటకాలు ఆడుతుంది ఇది. అక్క నీ మాట వేదవాక్కు, నువ్వు లేకపోతే నేనెక్కడా అని నా దగ్గర మాట్లాడుతుంది. మీ మాటలు మీకు చెప్పి మీ దగ్గర మార్కులు కొట్టాడు. స్టూడెంట్ తీసుకొచ్చేసాను కదా, మార్కుల కోసం చూసుకుంటుంది. అనసూయ, అసలు ఇప్పుడు ఏమైందని? ఇంకేం కావాలి? చేల్చడం మొదలు పెట్టింది. మీకు నాకు మధ్య గీతలు గీస్తుంది. వెళ్దాం అక్క నా దగ్గర, వెళ్ళనండి అని మీ దగ్గర. అయ్యో మా ఆవిడకి ఎంత ప్రేమో, నన్ను వదిలి వెళ్ళలేకపోతుంది అని మీ దగ్గర మార్కులు కొట్టాలని చూస్తుంది. రాను రాను మనిషి అన్న విషయం మర్చిపోతున్నావు. వెళ్ళవతలకి. వెళ్ళు. సరే చూస్తాను. మెల్లమెల్లగా బయటపడుతున్నారు, బాగానే బయటపడుతున్నారు. చెప్తాను. ఏంటి గౌతమ్ ఇది? నాతో ఏ మాట చెప్పావు తనతో కూడా అదే మాట చెప్పొచ్చు కదా. అసలు ఇలా మాట మార్చాల్సిన అవసరం ఏంటి? అది కాదండి, నా ఉద్దేశం అది కాదు. అక్కేం చేసినా నా కోసమే చేస్తుంది. తన పుట్టిల్లే నా పుట్టిల్లంది. ఎంత ప్రేమ లేకపోతే అలా అంటుంది. ఇక్కడైతే పురుటు సక్రమంగా జరగదేమో అని భయంతో అక్కడికి తీసుకెళ్తానంది. తన భయం వేరు, నా భయం వేరు. తనేం చేసినా నా మంచి కోసమే చేస్తుంది. అది నాకు ఇష్టం లేదు అంటే తను బాధపడుతుంది, భయపడుతుంది, కంగారు పడి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతుంది. తను ఎందుకలా టెన్షన్ పెట్టడం అని ఒక మాట అనేశాను. అంతేకాని అక్కని బాధ పెట్టాలని కాదండి. ఇప్పుడు నేను ఆడిన అబద్ధం వల్ల నాకేమైనా లాభం వస్తుందా చెప్పండి? గౌతమి, మీ ఇద్దరు మంచోళ్ళే. ప్రేమల అభిమానాలు మీ ఇద్దరికి ఎక్కువే. దాని అనుమానంలోనూ అర్థం ఉంది, నీ అభిమానంలోనూ అర్థం ఉంది. ఇద్దరిలోనూ ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని చెప్పలేను. సర్లే, ఎక్కువ ఆలోచించుకో, రెస్ట్ తీసుకో. రాను రాను మనిషి అన్న విషయం మర్చిపోతున్నావు. వెళ్ళవతలకి. అందరూ నా వాళ్ళని నేను అనుకోవాల్సిందే. అందరూ ఎవరికి వాళ్లే, వాళ్ళ స్వార్థం వాళ్ళదే. పైకి మాత్రం నటన, అంతా నటన. అక్క, నువ్వేంటిక్కడ? ఏ నీ గదిలోకి రాకూడదా? అయ్యో, నీ ఇంట్లోకి నిన్ను రావద్దంటానా? ఎంత మాటక్కా! ఊరికే అక్క అక్క అనద్దమ్మా. ఆ మాట అంటేనే భయం వేస్తోంది. నాకేం తెలుసక్క, నీ ఇష్టం అక్క, నా బ్రతుకు నీదక్క, నేనంటే నువ్వక్క అని ఎన్ని నంగ నచ్చి కబుర్లు చెప్పిందది. ఏమైందక్కా? ఏమైందేంటి చూసావుగా? నేను రమ్మంటే పోదాం పదక్క అంది. ఏదో నా మాట చెవదాడినట్టు. తీరా ఆయన వచ్చి వద్దు అనగానే మాట ఎలా మార్చేసిందో చూసావుగా? ఇప్పుడు ఆయనతో వెళ్ళనని చెప్తోంది. అయినా ఆ మాట ఏదో నాకే చెప్పొచ్చు కదా. ఇదంతా అది కావాలని చేస్తుంది. నేను ఇచ్చిన బ్రతుకు చాలదని నా బ్రతుకు కూడా లాగేసుకుంటోంది. ఆయన నాకు దూరం చేయాలని చూస్తుంది. అక్క, నువ్వు గౌతమిలాగే చూస్తున్నావు. ఇంకెలా చూడను? ఆయనకి నేను భార్య అన్న సంగతి మర్చిపోయి దాన్ని భార్యగా చూడనా? అలా అని కాదక్కా,
సాటి ఆడదానిగా చూడు. ఏ ఆడదైనా భర్తకి దూరంగా ఉండాలనుకుంటుందా? ఆడ మనసు అంటి పెట్టుకొని ఉండాలనుకుంటుంది. పైగా గర్భవతి, బిడ్డ మీద ప్రేమ, అందుకే వెళ్ళలేదు. బావగారు పోనివ్వలేదు. ఆ ప్రేమని పంచేలా చేసింది నేను. అదాయన పక్క నిలబడడానికి భయపడేది. అమ్మవగానే అక్క అవసరం లేకుండా పోతుందా? గౌతమికి కూడా ఏం తెలీదక్కా. నీతో అంత నమ్మకంగా వస్తానని బయలుదేరడం ఎందుకు? బావగారు వద్దు అనగానే ఆగిపోవటం ఎందుకు? లేదంటే నేను వెళ్తాను అంటే బావగారు కాదంటారా? తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో అర్థం కావడం లేదు. నిన్ను మాత్రం బాధ పెడుతుంది. అది తెలియకేం కాదు, అన్ని తెలిసి చేస్తుంది. బావగారి మీద ప్రేమ నీతో కూడా అబద్ధం చెప్పిస్తున్నట్లుంది. అయినా అంత అవసరం ఏముంది? తనకేమో అది కూడా తెలీదు. సర్లే అక్క, బాధపడకు. ఎంత కాదనుకున్నా మన గౌతమే కదా. మన గౌతమి అంటే మన గౌతమి, మన గౌతమి కాదు. అది ఆయన గౌతమి. అయితే నీ గౌతమి అవుతుందేమో, నా గౌతమి కాదు. హలో హలో, ఎవరండి? తాతయ్య కాదా? తాతయ్య? తాతయ్య ఎవరు? నీకెవరు కావాలమ్మా? మా తాతయ్య కావాలి. ఫోన్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళారు. ఫోన్ మర్చిపోయారా? ఎవరమ్మా నువ్వు? అసలు ఈ నెంబర్ ఎవరిచ్చారు? మా అమ్మమ్మ ఇచ్చింది. తాతయ్య కోసం ఫోన్ చేస్తే మీరెవరు మాట్లాడేది? మీ తాతయ్య పేరు? సభాపతి తాతయ్య. మావయ్య గారు, మీకోసం ఎవరో పాప ఫోన్ చేసింది. ఏంటి బాబు? మీకోసం ఎవరో పాప ఫోన్ చేసింది. పాప? పింకీ? తాతయ్య, ఏంటమ్మా? మీ ఫోన్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళారు. అయ్యో, చూసుకోలేదమ్మా. సరే, నీ దగ్గరే జాగ్రత్తగా ఉంచు. అలాగే, మీరెప్పుడొస్తారు? నేనొచ్చేస్తాలే తల్లి. తాతయ్య చిన్న పని మీద బయటకొచ్చాడు. పని అయిపోగానే వచ్చేస్తాడు. త్వరగా వచ్చేయండి. అలాగే, నువ్వు జాగ్రత్తమ్మా. అలాగే తాతయ్య. మన ఇంట్లో పాప ఎవరు మావయ్య గారు? పక్కింటి పాప బాబు. తాతయ్య తాతయ్య అని నాకు బాగా అలవాటయింది. ఓహో. ఇంట్లో కనిపించకపోయేసరికి ఫోన్ చేసింది. పాప ఎవరో గాని చాలా హుషారుగా మాట్లాడుతుంది. అవును బాబు. అల్లుడు గారు ఫోన్ ఇక్కడ మర్చిపోయినట్టున్నారే. అమ్మా అనసూయ, అనసూయ, అల్లుడు గారు ఇక్కడ ఫోన్ మర్చిపోయినట్టున్నారు. ఫోన్ వచ్చింది చూడు. ఆయన ఫోన్ ఇక్కడెందుకుంది? ఇందాక నాతో మాట్లాడటానికి వచ్చినప్పుడు ఫోన్ ఇక్కడ మర్చిపోయారమ్మా. ఎవరు చేశారో చూడు. బాబు, ఇప్పుడే మన ఇంటికి ఒక చిన్న పాప ఫోన్ చేసింది. ఎవరు? అమ్మా అనసూయ, నేనమ్మా, పరశురామ అంకుల్ని. పాప ఎవరు? ఫోన్ చేయడం ఏంటి? అది 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 ఏం లేదమ్మా. ఒక్కసారి ఫోను ఈశ్వర్ బాబుకి ఇవ్వు.
ఆయనకి ఇస్తానులే గాని ముందు ఆ పాప ఎవరు, ఆయనకి పాప గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి? అమ్మా అది అది ఆ, అమ్మయ్యా ఇదేం గొడవరా నాయనా. హలో, ఆయనతో తప్ప నాతో ఎవరు మాట్లాడరా? చూసావా గౌతమి, ప్రెగ్నెన్సీలో ఉండేవాడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ఈ సైట్లో డీటెయిల్గా ఉంది. నీకే డౌట్ వచ్చినా సరే ఇంటర్నెట్లో బ్రౌజ్ చేయి. ప్రతి సమస్యకి సమాధానం ఇక్కడే దొరుకుతుంది. ఓకేనా? ఎందుకంత కంగారు? భర్తేగా, కూర్చో. మీకు ఫోన్ వచ్చింది. ఎవరు? పరశురామ్ అంకుల్ ఎవరో పాప గురించి అడుగుతున్నారు. ఫోన్ ఎప్పుడో కట్ అయింది. ఎందుకే పాప ఎవరు? మిమ్మల్ని అడిగేది, మాట్లాడే. ఎవరో పాప మీకు ఫోన్ చేయడం ఏంటి? స్కూల్లో పిల్లలెవరో ఫోన్ చేసుంటారు. దాని గురించి నువ్వేంటమ్మా అల్లుడి గారిని అలా అడుగుతున్నావు? స్కూల్లో పిల్లలైతే పరశురామ్ అంకుల్తో ఏం పని? ఆయన ఏదో టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో పనిచేస్తున్నట్టు పాప ఫోన్ చేసిందని చెప్తున్నారు. అమ్మాయి, నువ్వు అడిగే ప్రశ్నలకి అర్థం పర్థం ఉండదు. ఆయనకు తెలిసిన వాళ్ళ అమ్మాయి ఎవరో ఫోన్ చేసుంటారు, అల్లుడి గారు ఫోన్ తీసుండరు. అదే ఆయన చెప్పుంటాడు. దాని గురించి ఎందుకమ్మా గోల? ఆ విషయం ఏదో ఆయనే చెప్పొచ్చుగా. అన్ని మీకు తెలిసినట్టు మీరే చెప్తారే. ఇదిగో అమ్మాయి, నేను నీతో మాట్లాడలేను గాని అల్లుడి గారు, నేను బయలుదేరతాను. అదేంటి మావయ్య గారు, ఈరోజు ఉండేలండి. ఎక్కడ బాబు, ఇంట్లో పరిస్థితి నీకు తెలుసుగా. నేను బయలుదేరతాను. అమ్మా గౌతమి, ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. అలాగే పెద్దనాన్న. ఆ కూతురు జాగ్రత్త అంటే మరి ఈ కూతురు? ప్రమాదం నుంచి జాగ్రత్త అని చెప్తాం గాని ప్రమాదానికే జాగ్రత్త అని ఏం చెప్తామమ్మా? ఆయన ఏమన్నాడని అంతలా నవ్వుకుంటున్నారు? కన్న కూతురివి నీకు చెప్పేదేముంది అన్నారు, అంతేగా? నా తల్లే నా తల్లే, ఎంత బాగా అర్థం చేసుకున్నావమ్మా. నేను వెళ్ళొస్తాను బాబు. మావయ్య గారు, విజయ్తో డ్రాప్ చేయిస్తాను. అలాగే. రాగవుతుంది. మేడం,
పాప విషయం ఏమైంది? దాని గురించి వెతుకుతున్నాం మేడం. ఇంకా ఏంట్రా మీరు వెతికేది? పాపని ఈశ్వర ఆ సభాపతి ఇంట్లో ఉంచాడు. సభాపతి అతనెవరు మేడం? అది కూడా తెలియకుండా వెతుకుతున్నారా? ఈశ్వరికి పిల్లనిచ్చిన మామగారు. ఆయన ఇంటివైపు కూడా మన వాళ్ళు వెతికారు మేడం. ఏం వెతకారా? పాప ఆ సభాపతి ఇంట్లోనే ఉంది. వాళ్ళు మాట్లాడుతుంటే నేను విన్నాను. వాళ్ళేం మాట్లాడుకున్నారు, మీరేం విన్నారు? ఆ ఇంటి దగ్గర చుట్టుపక్కల మన వాళ్ళు వెతికారు మేడం. నేరుగా ఇంటి వరకు కూడా వెళ్ళి చూసొచ్చారు. లేదు, మీరు సరిగ్గా చూడలేదు. ఈశ్వరికి దొరికిన పాప ఎక్కడ కనిపించడం లేదంటే అంటే అతను ఎవరికీ తెలియకుండా దాచగల చోటు ఆ ఇల్లే. ఖచ్చితంగా పాప అక్కడే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ సరిగ్గా ట్రై చేయండి. నేనిక్కడ ఆడాలన్నా ఆడించాలన్నా అది మన దగ్గరుండాలి. ఒకవేళ తేడా వస్తే వీళ్ళ నుంచి కాపాడగల కవచం రా అది. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. పాప నాకు కావాలి. అది లేదంటే కత్తి లేకుండా యుద్ధం చేయడమే. నా ఆయుధం నాకు కావాలి. మళ్ళీ ట్రై చేస్తాను మేడం. పాప అక్కడే ఉంటే ఎలాగైనా తీసుకొస్తాం. అక్కడే ఉంది, అక్కడే ఉంటుంది. త్వరగా వెళ్ళండి. ఏంటయ్యా ఇందాక నుంచి ఒకటే రింగ్ సౌండ్ వస్తుంది? ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమా? అదేం లేదు సార్. మరి ఏంటయ్యా బాబు, ఇందాక నుంచి ఒకటే రింగ్ సౌండ్ వస్తుంది అంతే. అవును సార్, రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు మాట్లాడట్లేదు. అలాగా, నేను ఇంకేదో ఫోన్ ప్రాబ్లం అనుకున్నాను. అదేం లేదు సార్. ఓకే ఓకే. అమ్మా, పొలం వెళ్తున్నాను. సద్దనం ఎక్కడ పెట్టావు? ఆ బల్ల మీద సర్ది పెట్టాను చూడరా. ఉందమ్మా. ఒరే రామయ్య, పొలం వెళ్తున్నావు గానీ పెందలాడేరా. అలాగే. అమ్మా గంగా, గంగా, అమ్మా గంగా, గంగా, అమ్మా గంగా. వసేయ్, ఫోన్ లిఫ్ట్ చేయవే. అమ్మా గంగా, అమ్మా గంగా, గంగా. గంగెందుకురా? ఫోన్ వచ్చిందే. గంగా, ఎక్కడికిరా? ఎవరోనమ్మా? తీసి మాట్లాడొచ్చుగా. నా అనుమానం ఇది అల్లుడు ఫోన్ అయి ఉంటుంది. సచ్చినోడా, ఒరే ఇటీవరే చెప్తాడు పని. మొదలుకోడు పిల్లనిట్ట వదిలేసి వెళ్తాడా? ఇటీవరే చెప్తాడు పని. నువ్వు ఉండమ్మా, మనం మాట్లాడితే ఎక్కడున్నాడో ఏమిటో చెప్పడు. గంగతో మాట్లాడించి ఎక్కడున్నాడో తెలుసుకుని తర్వాత జుట్టు పట్టులు అక్కరావచ్చు. నిజమేరా అయ్యా, మనతో అయితే నిజం చెప్పడు. గంగా, గంగా. అమ్మా గంగా, ఫోన్ చేశాడే, తొందరగా రా. అమ్మా బయట ఉందేమో, ఫోన్ ఇద్దాం రా. ఎక్కడికి వెళ్ళింది ఈ పిల్ల ఇంతలోనే?
ఎవరితో మాట్లాడుతున్నావు? విన్నావా? అంతా విన్నాను. ఏం విన్నావు? నువ్వు ఫోన్లో మాట్లాడింది. చెప్పు, ఏం విన్నావు? మాట్లాడిన నీకు తెలీదా? నీ నోటితో విందావని కదా. నేను విన్నదే విన్నాను. నువ్వు ఎవరితో మాట్లాడావో చెప్పు.